నిశ్శబ్ద అరణ్యం మైనస్ మాయమైన పిల్లల రహస్యం. ఆ సాయంత్రం శాంతిపురం గ్రామంలో ఆటలు ఆగిపోయాయి. స్మరణ్ అనే 8 ఏళ్ల బాలుడు బంతితో ఆడుకుంటూ ఒక్కసారిగా గాలిలోనే ఆగిపోయాడు. అతని కళ్ళు రెప్పవేయడం లేదు, పెదవులు కదలడం లేదు. ఒక అందమైన బొమ్మలా అతను నిశ్చలంగా మారిపోయాడు. ఆ ఊరిలో 10 ఏళ్లలోపు పిల్లలందరికీ ఇదే వింత స్థితి సోకుతోంది. గ్రామస్థులు భయంతో వణికిపోయాడు. ఆ రాత్రి ఊరి పెద్దల ఆజ్ఞ మేరకు 2 వ్యక్తులు స్మరణ్ను ఎత్తుకుని అడవివైపు నడిచారు. ఆ అడవిలోని నల్లకోన అనే ప్రాంతం నిషిద్ధమైనది. అక్కడికి వెళ్లినవారు ఎవరూ తిరిగి రారని ప్రతీతి. గ్రామస్థులు ఆ వింత స్థితిలో ఉన్న పిల్లలను అక్కడ వదిలిరావడం ఒక ఆచారంగా మార్చుకున్నారు. ఇది దైవ నిర్ణయం అని వారు తమలో తాము సర్ది చెప్పుకున్నారు. మరుసటి రోజు ఉదయం నల్లకోనలో వదిలిపెట్టిన పిల్లల శరీరాలు అదృశ్యమయ్యాయి. అక్కడి నేలపై ఎటువంటి అడుగుజాడలు లేవు. కేవలం ఒక వింతైన నీలిరంగు పొడి మాత్రమే మిగిలి ఉంది. ఈ రహస్యాన్ని ఛేదించడానికి పట్టణం నుండి డిటెక్టివ్ అన్వేష గ్రామానికి చేరుకుంది. ఆమె చూపుల్లో పదును, మనసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అన్వేష ఊరిని పరిశీలిస్తుండగా